ఈజీ అక్కయ్య అంట. సహజం. ఈజీ. ఇంతే బాబా చెప్పిన జ్ఞానం. చెప్పిన మంత్రం అందుకే మన్మనాభవ, మనస్సు ద్వారా. ఆ మన్మనాభవ అన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఎప్పుడైతే మనం తన్మనాభవ ధన్మనాభవ అని మీరు అనుకున్నారో అక్కడే మీకు సమస్యలు వచ్చాయి అంటున్నారు. ఆ తన్మనాభవ ధన్మనాభవ అనుకున్నప్పుడు మీరు ఏమయ్యారంటే స్వదర్శన చక్రధారులు అవ్వాల్సిన చోట ధనుస్యదారులు అయిపోయారు అన్నాడు బాబా మురళిలో. ఈ పదాలన్నీ మురళిలో ఉన్నాయి. స్వదర్శన చక్రధారులు అవుతారా, ధనుస్యదారులు అవుతారా అంటే ధనుస్సు ఎక్కడ పట్టుకుంటారు? త్రేతాయుగంలో పట్టుకుంటారు. ఎప్పుడు ధనస్సు పట్టుకుంటారు? ఎప్పుడైతే తన్మనాభవ ధన్మనాభవ అంటారు, అంటే తనువు ద్వారా ధనం ద్వారా బాబాని పడదామని అనుకుంటారో అప్పుడు వస్తుంది ఆ పరిస్థితి. సో ఆయనని ఏ రకంగా తలుచుకోవాలి? మనస్సు ద్వారా. సో బాబాకు కావాల్సింది ఏంటి ఇక్కడ? మన బలహీనతలు. ఎగ్జాంపుల్ ఎవరిది ఇచ్చాడు? బ్రహ్మబాబా. జ్ఞానంలోకి వచ్చాక బ్రహ్మబాబా చేసిన మొట్టమొదటి పని ఏమని చెప్పాడు శివబాబా మురళిలో? బలహీనతలు సమర్పణ చేసేశారు.